దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఆకాశము దాటలేదేమో, దేవుని సన్నిధికి చేరలేదేమో అని బాధపడుతూ ఉన్నావా? నీ హృదయం అంత భారముతో ఉందా? దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఇంకా నా పరిస్థితి మారలేదు అని బాధపడుతూ ఉన్నావా? అయితే నీవు కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నారు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఆయన ఆలకిస్తూ ఉన్నారు. నీ హృదయ అంతరంగంలో, నీ హృదయ లోతుల్లో ఉన్న బాధను కూడా దేవుడు చూస్తున్నారు. అది మనుషులకు కనిపించదు, కానీ దేవునికి నీ హృదయం తేటగా కనపడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నీ మొర్ర ఆలకించి నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అని దేవుడే సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 20వ కీర్తన 5వ వచనము. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలు అన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీ ప్రార్థనలు అన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. ఆమేన్. దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు, ఆయన సఫలము చేస్తున్నారు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి మన యొక్క బాధను బట్టి రాత్రులు నిద్ర పట్టక అర్ధరాత్రి వేళ లేచి, అయ్యా నువ్వే నా దిక్కు, నువ్వు సహాయము చేస్తావని నేను నమ్ముచున్నాను ప్రభువా, నా పరిస్థితి నువ్వు మారుస్తావని నమ్ముచున్నాను తండ్రి, నేనున్న ఈ సమస్యల నుంచి విడుదలిస్తావని నేను నమ్ముచున్నాను దేవా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరి దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆమేన్ అని అంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనని ఆయన సఫలము చేస్తున్నారు. ఏ హృదయముతో, ఎలా నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆధారపడి, ఎంతగా నమ్మి, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నారు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థించావా, దేవుడు తప్పక నీ మొర ఆలకించి నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామని ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలందరూ తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.